హలో కాకా నమస్తే. ఇక మావోడు చేపల కూర తినక చాలా రోజులైంది, చేపలు పట్టడానికి పోదాం అన్నాడు. ఇక చేపల కంటే మనం ఆగుతామా కాక? ఎక్కడికైనా వెళ్ళాలి, చేప పట్టాలి, జొన్న రొట్టెలలో నంచుకొని తినాలి. గాలం కర్రలు పట్టినాం, నీళ్ళ క్యాన్ తీసుకున్నాం, ఇక చేపలకైతే బయలుదేరినాం. అన్నం లేకపోయినా బాధలేదు కాక, నీ చల్లటి నీళ్ళుండాలి. రెండు వేల గడల్లో అంతేనా? తెలగదు బాబా. ఇక్కడ రోడ్లు అయితే గస్సలకి బాలే, మొత్తం రాళ్ళు రప్పలే, బర్లు గోళ్ళు నడిచే రోడ్డే కాక. ఇక తప్పదు, చేప పట్టాలంటే ఇవన్నీ బాధ భరించాల్సిందే. ఇక మనమైతే లొకేషన్కి చేరుకున్నాం. ఇక్కడ బండ్లు పెట్టేసి ఆ కనిపిస్తున్న బ్రిడ్జి కానుంచి నడుచుకుంటా పోవాలే కాక. ఇక మా వాళ్ళు అయితే గాలాలు పట్టుకొని నాకంటే ముందే ఉరికిర్రు. ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది కాక, అసలు మామూలుగా లేదు లొకేషన్. ఇక మావాడు తవుడు గోధుమ పిండి తీసి అయితే కలుపుతుండు. ఇక సగం కలిపి నన్ను కలపమన్నాడు. ఇక యుద్ధానికి సిద్ధం. నాకప్ప చెప్పిన పని పూర్తి చేసేదాకా కదిలేదేలే. గా పిండిని మెత్తగా పిసికి గుండ్రంగా బాల లెక్క చేసి వాళ్ళ చేతులు అయితే పెట్టేసిన. పొట్టు వచ్చిందిగా. ఇక మావాడు చేపను పట్టు స్వామి అంటే చేప పొట్టునైతే పట్టుకొస్తాడు. ఇక మావాడు పిండినైతే సల్తాండు. ఎంతలా చేప కొడతాడో మనం గిట్ట చూడాలి. గా సూర్యుడికి మన మీద జాలి, కరుణ, దయ ఏది లేదు కాక. మిట్ట మధ్యాహ్నం 12:30 అవుతుంది, ఎండ ఇరగదీస్తుంది. గవే నీళ్లు తెచ్చుకోకపోతే ఇవాళ మేము సద్దు అన్యాయంగా. గా కంపమండనేమన్నాడో మావనికి ఈపులంగా ఒక్కటి సరిసింది కాక. కొడుతుంది. నాన్న పట్టుకో. బామాది గా చేప జర్ర ఉంటే చెరువులో పడిపోయేది కాక.
జ్వరం ఉంటే పోయేది. ఇక ఎండకు తట్టుకోలేక ఇంటికైతే బయలుదేరదాం అనుకున్నాం. మాకు పడ్డ చేపలు అయితే గీయే కాక, మాకు పడ్డ దాంట్లో ఒకటి కర్రగా బుడదల బొర్లన్నట్టే ఉంది. ఈ చేపనైతే మా సైడు కాకి చిత్ర అంటాం. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్లు అయితే చెప్పండి. జొన్న రొట్టెలలో చేపలు కూరేసుకొని తింటే ఉంటుంది కాక నెక్స్ట్ లెవెల్, అంత కమ్మగుంటుంది. మీరు ఎప్పుడైనా జొన్న రొట్టెలలో చేపల కూర తినుంటే కామెంట్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటా. రైట్, థ్యాంక్ యూ మళ్ళా.